సో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ కూడా చేయండి. సో ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోయినట్టయితే ఏపీకి సంబంధించినటువంటి ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ అనేవి చాలామంది ఏప్రిల్ 6 అయితే అనుకుంటున్నారు. కానీ ఇది ఎటువంటి అఫీషియల్ డేట్ అయితే కాదండి. సో మనకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అనేది ఇంకా రాలేదు. సో కానీ ఇది మనకు మనబడి అఫీషియల్ వెబ్సైట్లో ఏప్రిల్ 6 అనేది రిజల్ట్స్ అనేవి వస్తాయని మనబడి వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. కానీ మనకు అఫీషియల్‌గా గవర్నమెంట్ నుంచి ఎటువంటి డేట్ అయితే రిలీజ్ చేయలేదు. సో మనకు యాక్చువల్లీ ఈసారి వచ్చేసి మనకు డైరెక్ట్ మన వాట్సాప్ నెంబర్కి అయితే రిజల్ట్స్ అనేవి పంపడం జరుగుతుంది. అంటే మీరు ఏదైతే నెంబర్ ఇచ్చింటారో ఆ నెంబర్కి మీకు రిజల్ట్స్ అనేవి పంపడం జరుగుతుంది మీ యొక్క ఫోన్‌కి. సో ఇది వచ్చేసి ఏప్రిల్ 6 అనేది మనబడి అఫీషియల్ వెబ్సైట్లో ఇది డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కానీ మనం ఒకసారి పాస్ట్ 3 ఇయర్స్ యొక్క డేటా అనేది అనలైజ్ చేసుకుంటే, సో మీ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నుంచి ఒక 20-25 డేస్ అయితే మినిమమ్ టైం అనేది తీసుకుంటారు. సో మనకు మన రిజల్ట్స్ అన్నీ ఆన్లైన్లోకి అప్లోడ్ చేయడము, కరెక్షన్ అయిపోవడము, ఇవంతా ఒక 20-25 డేస్ అయితే టైం పడుతుంది ఇవన్నీ కంప్లీట్ అయ్యేకి. సో చాలామంది ఏప్రిల్ 6 అయితే అనుకుంటున్నారు. అంటే మనబడి అఫీషియల్ వెబ్సైట్లో ఏప్రిల్ 6 అనేది మెన్షన్ చేశారు. సో కానీ కాదండి. ఒకసారి మనము పాస్ట్ ఇయర్ డేటా అనేది అడ్జస్ట్ చేసుకుంటే ఇది 2023 డేట్ అనమాట. సో వీళ్ళకి వచ్చేసి లాస్ట్ ఎగ్జామ్ 4th ఏప్రిల్ అయితే అయిపోవడం జరిగింది. సో రిజల్ట్స్ వచ్చేసి 26th ఏప్రిల్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే నియర్లీ 25 డేస్ అనేది టైం పట్టింది మనకు రిజల్ట్స్ అనేవి రావడానికి. సో ఎందుకు ఇంత టైం అంటే, సో మన మార్క్స్ కార్డ్ అన్నీ 1కి 2 సార్లు రీచెక్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వాటిని అన్నీ ఆన్లైన్లోకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ చేసేకి ఒక మినిమం ఒక 20-25 డేస్ అనేది టైం పడుతుంది. సో మరి 2025 రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి అని అనలైజ్ చేసుకున్న ప్రకారం అయితే ఒకసారి మనము అలాగే 2024 డేటా కూడా అనలైజ్ చేద్దాము. దాన్ని బట్టి సో నిన్న ఒక పాపులర్ వెబ్సైట్లో ఒక డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ డేట్ ప్రకారము సో 2025 ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి కూడా మనకు 25 డేస్లో వచ్చేస్తాయి. సో ఇది వచ్చేసి 24 డేటా అనమాట. ఇందులో మనకు రిజల్ట్స్ అనేవి 12th ఏప్రిల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే మినిమం 1 మంత్ వీళ్ళు 2024లో ఎవరైతే ఇంటర్మీడియట్ రాసింటారో వాళ్ళకి 1 మంత్ టైం అనేది తీసుకున్నారు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడానికి. సో నిన్న కొన్ని వెబ్సైట్ లైక్ shiksha.com వెబ్సైట్లో ఒక డేట్ అయితే రావడం జరిగింది. ఆ డేట్ ప్రకారము మనకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ 2nd వీక్ ఆఫ్ ఏప్రిల్లో మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఎక్స్పెక్టెడ్ గ్యాప్ పీరియడ్ ఫర్ రిజల్ట్ అనేది 20-25 డేస్. అంటే మీ యొక్క లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడైతే అయిపోయి ఉంటుందో ఆ నుంచి 20-25 డేస్. దాని ప్రకారం మనకు బై ద ఎండ్ ఆఫ్ ద 2nd వీక్ ఆఫ్ ఏప్రిల్ అయితే మనకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా ఎటువంటి డేట్ అయితే రాలేదు. సో ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి చాలామంది శిక్షా వెబ్సైట్లో 12th అని చెప్తున్నారు. సో మరి చూడాలి ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయో. సో ఫ్రెండ్స్, మరి రిజల్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. దాని మీద ఒక వీడియో చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.